హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను వర్క్ చేసే ప్లేస్ మీకు చూపిస్తాను. ఇది అక్కడ కబాబ్ హౌస్ అని కనపడుతుంది కదా, దాంట్లోనే నేను వర్క్ చేసేది. అది చూపిస్తాను. ఇప్పుడు లాక్ అయితే నేనే ఓపెన్ చేయాలి, ఎందుకంటే కీస్ నా దగ్గరే ఉంటాయి. నెక్స్ట్ మేమైతే ఇద్దరం వర్క్ చేస్తాము. అతని దగ్గర ఒక కీ ఉంటుంది, నా దగ్గర ఒక కీ ఉంటుంది. కొద్ది రోజులు నేను వర్క్ చేసేటప్పుడు నేను ఓపెన్ చేస్తాను ఫస్ట్ షాపు. ఆయన వర్క్ చేసేటప్పుడు ఆయన షాప్ ఓపెన్ చేస్తాడు. నేను ఏమేమి వర్క్ చేస్తున్నా, ఎక్కడ వర్క్ చేస్తున్నా, ఎంత శాలరీ వస్తుంది నాకు పర్ మంత్కి అనేది ఫుల్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడైతే నేను మీకు మా కబాబ్ హౌస్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా, రండి. ఇది ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్. ఇట్లా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకు మెనూ అయితే కనపడుతుంది. ఇక్కడ ఇవన్నీ ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ ఇదంతా లాట్వియన్ లాంగ్వేజ్లో ఉంటాయి. ఇవన్నీ నేను చేయాలన్నమాట. ఆర్డర్లు వస్తూ ఉంటాయి, నేను చేసి వాళ్ళకు ఇస్తే వాళ్ళు తింటారు, పే చేస్తారు, వెళ్ళిపోతారు. చూడండి, ఇలా ఉంటుంది. ఎంట్రన్స్, టేబుల్స్ చూడండి, అంబియన్స్ ఎలా ఉందో సూపర్గా ఉంటుంది. లోపల సీటింగ్ కూడా మంచి అరేంజ్మెంట్స్ చేశారు. చూడండి ఎలా ఉందో. అనమాట. ఇది కామన్ వాష్రూమ్ అందరికి. ఇది లోపల ఐటమ్స్ ఉంటాయి, ఇవి దీంట్లో చేయాలి. ఇది లోపల ఫ్రిడ్జ్ ఒకటి ఉంది, దీంట్లో సాసులు అన్నీ ఉంటాయి. ఇది గ్రిల్ అనమాట. చికెన్ కానీ బీఫ్ కానీ మనం దీంట్లోనే ఇక్కడే కట్ చేసుకుంటాము. ఇది ఫ్రై ఆయిల్ ఉంటుంది, దీంట్లో ఫ్రైస్ ఇక్కడే చేస్తాము. ఇది అనమాట. దీనిపైన పిజ్జా బ్రెడ్లు, దీనిపైన బర్గర్లు అవన్నీ చేస్తాము. చూడండి ఇలా ఉంటుంది. అసలు ఫస్ట్ ఏం సెటప్ చేయలేదు, ఇప్పుడు వచ్చి నేను అన్నీ సెటప్ చేయాలి. ఇది క్యాష్ కౌంటర్ అనమాట. మాకు మ్యూజిక్ పెట్టుకోవడానికి అప్పుడప్పుడు ఇది మ్యూజిక్ పెట్టుకొని ఉంటుంది, 24 hours ఆన్లోనే ఉంటుంది. ఇది మ్యూజిక్ పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ వర్క్లో ఉన్నప్పుడు ఆల్వేస్ ఆన్లోనే ఉంటుంది. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంటుంది, దీంట్లో ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఇది లోపలికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఇక్కడ సాసులు రెడీ చేయడము, ఇక్కడ అన్నీ ప్రిపేరింగ్ ఉంటుంది అనమాట. డిష్ వాషింగ్, ఇక్కడ డిష్ వాషర్ ఉంది. ఇక్కడ బ్రెడ్స్, పిజ్జా బ్రెడ్లు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. బర్గర్ బ్రెడ్లు అన్నీ ఉంటాయి. ఆనియన్స్, ఇక్కడ కటింగ్ మొత్తం ఏమేమి కటింగ్ చేయాలో మొత్తం అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట ఈ రూమ్లో. అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మేము డ్రెస్ చేంజ్ అవన్నీ ఇక్కడే ఉంటాయి. ఏమేమి ఐటమ్స్ కావాలో అవన్నీ ఇక్కడ. వెజిటేబుల్స్ అన్నీ ఏమాట, వెజ్జెస్ అనమాట, అన్నీ ఇక్కడ ఉంటాయి. వెజ్జెస్ ఈ రూమ్లో సాసులు ఫిల్ చేసి రెడీగా పెట్టుకుంటాం దీంట్లో, ఫ్రిడ్జ్లలో. ఇక్కడ కూల్ డ్రింక్స్ అనమాట. కూల్ డ్రింక్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటాము. ఆర్డర్ వచ్చిన తర్వాత అన్నీ లోడ్ ఇక్కడే దించేసుకొని ఇక్కడే అరేంజ్ చేసుకొని పెట్టుకుంటాం అనమాట. డ్రింక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి మన దగ్గర. ఆల్కహాల్ కూడా ఉంటుంది. ఇక్కడ పర్సనల్గా మాకు వర్క్ చేసే వాళ్ళకి స్టాఫ్ బాత్రూమ్ ఉంటుంది అనమాట. ఇక్కడ టిన్నులు అన్నీ మనము తాగి పడేసినట్టన్నీ ఇక్కడ ఉంటాయి, డస్ట్బిన్ లాగా అనుకోండి. ఇక్కడ స్టోర్ రూమ్. ఇది స్టోర్ రూమ్ అనమాట. స్టోర్ రూమ్ ఇది. ఇలా ఉంటుంది స్టోర్ రూమ్.
నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ అయితే నేనేం వర్క్ చేస్తానో చూపిస్తా. ఇదైతే యూనిఫామ్ అనమాట. మొత్తం బ్లాక్ వేసుకోవాలి ఇక్కడ వర్క్ చేసేటప్పుడు, ఎందుకంటే ఇది ఒక డ్రెస్ కోడ్ అనమాట. ఆయిల్ చేంజ్ చేస్తున్నా ఇప్పుడు. ఇంకా అన్ని గ్రిల్స్ అన్ని ఆన్లో పెట్టేసుకుంటా. ఇప్పుడు అన్నీ అరేంజ్ చేసుకోవాలి, ఎక్కడ ఏమేమి ఉండాలి అని చెప్పి అన్నీ అరేంజ్ చేస్తాను ఇప్పుడు. చూడండి, ఇంట్లో ఈ పని అసలు చేసేవాడినే కాదు. కూరగాయలు కట్ చేయమంటే కట్ చేసేవాడినే కాదు. ఏదైనా చికెన్ మటన్ అంటే చేసినప్పుడు నేను తినడానికి మాత్రం ఆనియన్స్ కట్ చేసుకునేవాడిని, అంతేగాని ఇలా కట్ చేసి ఇలా చేసేవాడినే కాదు. జీవితం అన్నీ ఏదో ఒక టైంలో అన్నీ నేర్పిస్తుంది అంటారు కదా, ఇదే ఎగ్జాంపుల్. రేపు మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కూడా ఇది చేయాల్సిందే, తప్పదు. ఇది పింక్ కపుష్టి అంటారు, దీన్ని కూడా కట్ చేస్తున్నా చూడండి. ఇది ఇలా కట్ చేసుకొని పెట్టుకొని ముక్కలు ముక్కలు కట్ చేయాలి. దీన్ని కట్ చేసిన తర్వాత దీని మిషన్లో వేసి మళ్ళీ దాన్ని ఇంకా కట్ చేయాలి. ఆనియన్స్ కట్టింగ్. ఆనియన్స్ రెడీ. ఇప్పుడు టమాటాలు కట్ చేయాలి. ఇప్పుడు కుకుంబర్లు కట్ చేద్దాం. మీట్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చికెన్ అన్నమాట. చికెన్ ఇప్పుడు సాసులు అయితే ఫిల్ చేయాలి. ఇప్పుడు డిషెస్ వాష్ చేసే టైం అయితే వచ్చేసింది. మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. ఇంటి దగ్గర ఉండేటప్పుడు అన్నం తిని ప్లేట్ ఎక్కడ కడగాలో అని చెప్పేసి లాస్ట్లో కొంచెం అన్నం మిగిలిచ్చి మా అమ్మకి చెప్పేవాడిని. అమ్మ నాకు ఎగుటైపోయింది, నాకు వద్దు అన్నము, నువ్వు తినేసి అని చెప్పి మా అమ్మకి ఇచ్చేవాడిని. మా అమ్మ తెలియక నిజంగానే వీడికి ఎక్కువ అయిపోయింది అని చెప్పేసి ఆ మిగిలింది మా అమ్మ తినేసి మా అమ్మ ప్లేట్ కడిగేసేది. మా అమ్మకు తెలియదు నేను ప్లేట్ కడగడం ఇష్టం లేక నేను బరువుతో వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతాను అనేది మా అమ్మకు తెలియదు. ఆమె కడిగేసేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత రోజుకి 200 ప్లేట్లు 300 ప్లేట్లు కడగాల్సి వస్తుంది. జీవితం అన్నీ నేర్పిస్తుంది అంటారు కదా, దాంట్లో ఇదొకటి. ఇప్పుడు బీఫ్ని గ్రిల్ పైకి ఎక్కియాలి. అంతే, ఇది తీసుకుపోయి గ్రిల్ దగ్గర పెట్టాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ గ్రిల్ పైన ఎక్కియాలి. చూడండి ఎలా ఎక్కిస్తాను.
ఇప్పుడు మీకు అందరికీ కబాబ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ మనము కబాబ్ అని పిలుస్తాం ఇక్కడ లాట్వియాలో. కానీ ఇండియాలో మనము కబాబ్ అంటే షవర్మా అని పిలుస్తామనమాట. కబాబ్‌ను ఇండియాలో ఎలా పిలుస్తాము అంటే మనకొక చికెన్ కడ్డీకి ఒక కుచ్చి దాన్ని వేడి చేసి పెనం మీద వేడి చేసి పెడతారు. బొగ్గుల పైన అలాగా వేడి చేసి ఇస్తే దాన్ని మనము కబాబ్ అంటాము. ఇక్కడ టోటల్‌గా డిఫరెన్సు. ఇప్పుడు లవాష్‌ని హీట్ చేసిన తర్వాత దానిపైన టమాటోస్, అలాగే కుకుంబర్లు, అలాగే ఆనియన్స్ వేస్తారు. వేసిన తర్వాత దీన్ని వెజ్జెస్ అంటారు. అన్ని దాంట్లోని కలిపితే వెజ్జెస్ అంటారు. తర్వాత దానిపైన మీట్ ఏస్తారనమాట. అంటే ఇప్పుడు చికెనా, లేదంటే బీఫా, లేదంటే 2 కలిపి మిక్స్ అంటారు. ఆ 2 కలిపి ఎయాలా అనేది ఆర్డర్స్‌లో ఉంటాయి. ఆ ఆర్డర్స్‌ని బట్టి మనం చేయాలనమాట. ఇప్పుడైతే నేను చికెన్ వేస్తున్నా దాంట్లో. చికెన్ ఏసిన తర్వాత ఇప్పుడు సాసులు ఉంటాయన్నమాట. వాళ్ళు ఏం ఆర్డర్ చేస్తే ఆ సాసులెయ్యాలి. ఇప్పుడైతే నేను గార్లిక్ సాసు, అలాగే కుకుంబర్ సాస్ అయితే ఏసాను. దానిపైన మనం వెజ్జీస్ అనమాట. అంటే ఏంటి ఇది సలాడ్‌లో మనము వైట్ కపుష్టి, పింక్ కపుష్టి ఉంటాయి. ఈ 2 ఏసాననమాట. ఏసి అలా రోల్ చేస్తున్నా. చూడండి ఎలా చేస్తున్నానో. అలా రోల్ చేసి అటు సైడు, ఇటు సైడు క్లోజ్ చేయాలనమాట. ఎందుకంటే పట్టుకొని అంటే వర్టికల్ పట్టుకుంటాం కదా! కింద పడుకోకుండా అలా రోల్ చేయాలి. రోల్ చేసి అలా పేపర్ చుట్టేసి దాన్ని మనము హీట్ చేయాలనమాట. అలా హీట్ చేసి అది సిల్వర్ కాయిల్ చుట్టేసి ఉంటాం కాబట్టి అది మనకి ఎక్కువ వేడి తగులుతదనమాట. దాన్ని కవర్ చేసుకునేదానికి ఒక పేపర్ కవర్ అలా తీసుకొని ఆ పేపర్ కవర్‌లో ఇది పెట్టేస్తాం. పెట్టేసిన తర్వాత మనకు చెయ్యి కాలకుండా ఉంటది. కబాబ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆర్డర్స్ అన్నీ రావడం వల్ల నేను వీడియో చేయలేకపోయాను. ఎలా చేయాలి అనేసి వీడియో చేయలేకపోయాను. నాకు తీసేదానికి కూడా ఎవరు లేరు. ఇది చూడండి ఎన్ని ఆర్డర్స్ వచ్చాయో. సో, ఇయన్నీ రావడం వల్ల నేను వీడియో అయితే చేయలేదు. ఈ కబాబ్ ప్లేట్స్ అంటారనమాట. సేమ్ అక్కడ లవాష్ చుట్టి చేశాను కదా! ఇది మామూలుగా ప్లేట్‌లో ఏసి దీంట్లో కొన్ని ఫ్రైస్ ఏసి ఇచ్చేస్తామనమాట. ఇప్పుడైతే షిఫ్ట్‌కు పోయేసొచ్చాను. ఇప్పుడు దగ్గర దగ్గర 3:30 అయితే అయితాంది టైము. మన ఇండియన్ టైం వచ్చేసి 3:30 అంటే 6 అయితే అయితాంది టైము. అంటే ఇప్పుడు అందరూ లేసే టైము. నేను ఇప్పుడు పడుకోవాల్సిన టైం ఇప్పుడు. ఇప్పుడు తినేసి ఇంకా రూమ్‌లో పోయి పడుకోవాలి. ఇంకా ఈ విషయానికొస్తే నేను చాలా వరకు అయితే మీకు వీడియోలు అయితే తీయలేదు. ఎందుకంటే లాస్ట్ మూమెంట్‌లో నాకు నైట్ టైము చాలా ఆర్డర్స్ అయితే వచ్చాయి. సో, నాకు వీడియో తీసేదానికి ఎవరు లేరు. ఒకవేళ నేను ఒక్కడిని తీసుకుందాం అనుకున్నా కూడా టైం అయితే సరిపోలేదు నాకు. సో, మాటల్లోనే చెప్పేస్తాను ఏమేం వర్క్స్ ఉంటాయి, ఏంటి అనేది. పొద్దున్నే అంటే షాప్ కీస్ నా దగ్గరే ఉంటాయన్నమాట. షాప్ కీస్ నేనే ఎళ్లి, నేనే ఓపెన్ చేసి, లైట్లు నేనే ఏసి, వెజిటేబుల్ కటింగ్స్ నేనే చేసుకోవాలి. సాస్ ఫిల్లింగ్స్ నేనే చేసుకోవాలి. అలాగే చికెన్, బీఫ్ ఇలాంటి మీట్ కట్టింగ్, చికెన్ ఎక్కియడం కూడా అన్నీ నేనే చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఒకవేళ ఈ చికెను, బీఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా కావాలి అంటే మళ్ళీ దానికి కూడా నేనే చేసుకోవాలి. మధ్య మధ్యలో కస్టమర్స్ వస్తారు కదా! ఆ ప్లేట్లు అయ్యి ఇయ్యి ఉంటాయి. అయి క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ ఉంటది. మళ్ళా తర్వాత మనం ఇల్లును అంటే 2 వీక్స్‌కి, 3 వీక్స్‌కి ఎలాగైతే మనము ఇంటిని క్లీన్ చేసుకుంటామో, అలాగే షాప్‌ని కూడా ప్రతి వీక్ క్లీన్ చేసుకోవాలి. ఒక వీక్ నేను క్లీన్ చేస్తే, ఇంకొక వీక్ ఇంకొక అతను క్లీన్ చేస్తాడు. సో, అలాగా క్లీనింగ్ అనేది ఉంటది. ఆహ్, ఇలాగ చాలా పనులు అంటే అన్ని పనులు మనమే చేసుకోవాలి. ఇక్కడ హార్డ్ వర్కింగ్ అంటే హార్డ్ వర్కింగ్ ఇది. ఈ పనులైతే ఇలాంటి పనులు చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. అంటే నేను ఎన్ని అవర్స్ చేస్తాను అంటే నాకు పర్ వీక్‌కి 3 డేస్ అయితే నాకు ఇక్కడ వర్క్ ఉంటది. అంటే పర్ డే నేను ఇక్కడ 16 అవర్స్ అయితే వర్క్ చేస్తాను. ఎందుకంటే 16 అవర్స్ వర్క్ ఉంటది. ఆహ్, నేను ఇంకా ఫ్రెషర్‌ని కాబట్టి అంటే ఈ మధ్య దగ్గర దగ్గరగా నాకు 3 మంత్స్, 4 మంత్సే కాబట్టి నాకు జాబ్ వచ్చింది. నేను ఇంకా ఎక్స్‌పీరియన్స్ పొందాలి. ఎందుకంటే ఆ ఫాస్ట్‌నెస్ రావాలి నాకు. కాబట్టి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే వస్తాను.
తర్వాత హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ లేట్గానే నేను ఇంటికి వెళ్తాను. మామూలుగా మాకు 2 వరకే షిఫ్ట్. కానీ నేను ఇప్పుడు టైం ఎంత అయింది? 3:30 అయింది. నేనంటే 1.5 అవర్ లేట్గా వచ్చా. అంటే ఈ 1.5 అవర్కి నాకేం పే చేయరు. కానీ నా వర్క్ కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 2 లోపలే కంప్లీట్ చేసుకున్నాను అంటే 2 లోపలే నేను ఇంటికి రావచ్చు. లేదు 3 అయిందా, 3:30 అయిందా అనేది నా ఫాస్ట్‌నెస్ మీద డిపెండ్ అయి ఉంటది. తొందరగా అయిపోతే తొందరగా వెళ్ళిపోతా. లేదు అంటే నీ పని కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. అది. ఇంకా మేనేజర్లు మంచి వాళ్ళు అయితే ఇంకో 1 అవర్ ఎక్స్ట్రా వేసుకోరా నువ్వు బాగా చేసావు అని చెప్పేసి 1 అవర్ ఎక్స్ట్రా అయినా ఇస్తారు. సో అలాగా నేను దగ్గరగా నాకు పర్ మంత్ వచ్చేసి 12 డేస్ కానీ 13 డేస్ కానీ షిఫ్ట్ ఉంటుంది. ఆ షిఫ్ట్లు చేసుకుంటే నాకు దగ్గర 650 యూరోస్ నుంచి 700 యూరోస్ వరకు నాకు అమౌంట్ అయితే వస్తుంది. ఇంకోటి నేను ఇదే కాకుండా వేరే అంటే ఇలాంటి షాప్స్, రెస్టారెంట్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా వర్క్ చేయడానికి వెళ్తాను. అప్పుడప్పుడు నాకు పిలుస్తారు ఫోన్ చేసి షిఫ్ట్లకి రమ్మని. అప్పుడు ఆ షిఫ్ట్లు కూడా చేసుకుంటే నాకు దగ్గరగా ఆ షిఫ్ట్లు వచ్చేసి ఒక 100-150 యూరోస్ దాకా నేను దాంట్లో సంపాదించుకుంటాను. అప్పుడప్పుడు వెళ్తాను అంతేగాని కంటిన్యూస్గా అయితే వెళ్ళను. సో దీంట్లో ఒక 150 వచ్చినా కూడా దగ్గరగా 85 అనుకో, 850 అనుకో, 850 అయితే వస్తాయి. నేను దీంతో పాటు నాకు ఖాళీగా ఉన్నప్పుడు నేను బోల్ట్ అంటే ఫుడ్ డెలివరీ చేసుకుంటా ఉంటాను అనమాట. నా సైకిల్లోనే నేను వెళ్తూ ఉంటాను. ఫుడ్ డెలివరీ చేసుకుంటే నాకు దగ్గర 300 నుంచి 400 వరకు నాకు యూరోస్ అయితే వస్తాయి. సో ఈ ఓవరాల్గా ఇదంతా చూసుకుంటే దగ్గర నేను పర్ మంత్ ఎర్న్ చేసేది 1300-1400 అనమాట. అంటే మన ఇండియన్ డబ్బుల్లో 1,30,000 నుంచి 1,40,000 వరకు నేను సంపాదిస్తా. దీంట్లలో నాకు అంటే యూటిలిటీ బిల్స్, నాకు రెంట్, నాకు ఎక్స్పెన్సెస్కి, ఫుడ్కి, నా పర్సనల్ ఖర్చులకి ఇవన్నీ పోగా నాకు కొంచెం అమౌంట్ అయితే మిగులుతుంది. ఈ కొంచెం అమౌంట్ నేను ఇంటి నుంచి తెచ్చుకునే అప్పులు, దాంట్లోకి వడ్డీలు కట్టడము, రీపేమెంట్లు ఉంటాయి కదా, అవి చేసుకుంటా ఉంటా. టోటల్గా 1 మంత్ వచ్చిన తర్వాత 2-3 డేస్కి ఈ అమౌంట్ అంతా మొత్తం ఖాళీ అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ మంత్ దాకా వెయిట్ చేస్తూ ఉండాలి. అబ్బాయిడు 1,30,000 సంపాదిస్తాడు, 1,40,000 సంపాదిస్తాడు, ఏం చేస్తాడు ఈ డబ్బంతా అనుకుంటున్నారు మీరు. కానీ ఈ డబ్బంతా ఎప్పుడు అంటే ఫస్ట్ 2 డేస్ ఉంటుంది, తర్వాత 3rd డే మొత్తం మామూలే అయిపోతుంది. అది అందరు చెప్పేదే. నాకు కూడా ఇలానే ఉన్నాయి. చాలా అప్పులు చేసి ఇక్కడికి వచ్చాము. ఈ అప్పులు తీర్చుకోవడానికే టైం అయిపోతూ ఉంటుంది. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. ఓకే బాయ్, మరి బాయ్.